న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, గ్యాస్ట్రిక్ సమస్య కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇంటి చిట్కాలు ఏమైనా ఉన్నాయా? మనము ఇంట్లోనే ఏదన్నా అంటే వెంటనే డాక్టర్ దగ్గరికి పరుగులు పెట్టకుండా ఇంట్లో ఏదైనా పాటించగలుగుతామా? పెద్ద సమస్య జయ ఇది. మన అవును. జీవన విధానాలు మారిపోయినాయి. రాత్రిళ్ళు పడుకోము, పొద్దున్నే లేవము, సరైన ఆహారం తీసుకోము, వేళకి తినము, సూట్ కానివి తింటాము, ఎక్కువ తినేస్తాము, స్పీడ్గా తినేస్తాము. స్పీడ్గా తినేస్తాం, పెద్ద పెద్ద ముద్దలు గుడుకు గుడుకు మింగేస్తాము, తినేటప్పుడు గాలి మింగేస్తాము. చాలా ఉన్నాయి వాటితోటి సమస్యలు. పాపం ఈ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఎంత బాధిస్తుందో నిజంగా. పైగా ఇప్పుడు మన జీవన విధానం మారటం వల్ల వచ్చిన సమస్యలు, దీంతో పాటు మెంటల్ టెన్షన్, మానసికమైన అశాంతి, అది కూడా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్కి కారణం అవుతుంది. చిన్నపిల్లల్లో ఉంటాయి కొంతమందికి, ఊరికే తేన్పులు వస్తూ ఉంటాయి పిల్లలకి కొంతమందికి. ఈ చంటప్పుడు ఏం చేస్తాం మనం, మన తల్లి దగ్గర పాలు తాగినా, బాటిల్తో పాలు ఇచ్చినా వీపీ భుజం మీద వేసుకోవడం, జోకొట్టి బర్ఫ్ గాలి తెప్పించండి బయటికి అని చెప్తారు. కొంతకాలానికి మెల్లిగా అది తగ్గిపోతుంది. కానీ బర్ఫ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా ఎవరికైనా. ఒక బర్ఫ్ ఒకే బర్ఫ్సే వస్తూ ఉంటాయి, ఎంతసేపు ఇబ్బంది కాదు కదా. ఇవి ఇబ్బందిగానే ఉంటాయి. ఇవి ఏంటంటే మనం ఆహారం తీసుకునే విధానాల్లో కొంచెం మార్పులు చేసుకోవాలి. ఎక్కువ తినేటప్పుడు నీళ్లు తాగేయద్దు, కపకప కపకపా తినేయకూడదు. పెద్ద పెద్ద ముద్దలు కాకుండా చిన్న ముద్దలు చేసి ఎక్కువసేపు నమిలి మింగటం. ఆహారం హెవీగా తీసుకోకుండా మీడియం మీడియం అంటే ముక్కలు పెంచాలన్నమాట. తక్కువగా ఎక్కువ సార్లు తీసుకోవచ్చు. ఒకేసారి కడుపు నిండా ఫుల్గా తినటము అలాంటివి కొంచెం చేయకుండా ఉండాలి. ఈ గ్యాస్ ఇరిటేషన్ అవి ఉన్న వాళ్ళకి, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఉంటే అంటే ఏదైనా తిన్నా కడుపులో మండుతోంది, దేనివల్ల అని ముందు ఒకసారి ఫుడ్ చెక్ చేసుకోవాలి జయ. ఎవరైనా ఏం తిన్నాం, పల్లీలు, శనగపప్పు, వేరుశనగ, ఒక్కొక్కసారి కందిపప్పులు, పప్పులు, తర్వాత ఏమో చిక్కుళ్ళు, బీన్స్, సోయాలు, క్యాబేజీ, ఉల్లిపాయలు, శనగపిండి కూడా చాలామందికి పడదు. అవును, సూట్ కాదు. పాల పదార్థాల వల్ల కూడా కొంతమందికి సూట్ కాదు, అది కూడా వస్తుంది. మనం ఏం తిన్నాము అనేది కొంచెం చూసుకోండి మొదట. పిల్లలు కూడా ఏం తినటం వల్ల వీళ్ళకి ఇట్లా కడుపులో మంటగా ఉంది, పొట్ట ఉబ్బరం ఎందుకు ఉంది అని అది చూసుకోండి. ఇప్పుడు మనకేం తెలుసు అంటే ఈ ఈనోల్ లాంటివి వేసుకుని తాగేసేయటం అవంత మంచిది కాదండి. అవంత మంచిది కాదు. సోడా తాగటం, సోడా తాగితే ఏదో 4-5 తేన్పులు వచ్చేస్తాయి, గాలి బయటకు వచ్చేసి రిలీఫ్ అనిపిస్తుంది, కానీ అది మంచిది కాదు కదా. సోడా తాగటం, సోడా మేకర్ కొనుక్కోవడం గొప్పలు కాదమ్మా, అవన్నీ చాలా జబ్బులు. బోన్స్ సరిగిపోతాయి. కాదురమ్మ గారు, ఇది తగ్గితే కొత్త ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనకి సోడా వల్ల ఈ కార్బనైజ్డ్ డ్రింక్స్ ఏమున్నా సరే, పళ్ళ రసాలు, వాటి వల్ల కూడా పొట్టలో యాసిడిటీ వస్తుంది, గమనించండి. దేనివల్ల అవుతుందో. ఎప్పుడైనా వన్స్ ఇన్ ఏ వైల్ సోడా తాగటం వల్ల ఏం అవ్వదు. మా సోడా, నాకు కూడా నిమ్మకాయ సోడా చాలా ఇష్టం. మామూలుగా కాదు, అది ఎప్పుడో సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు, ప్రతి నెలా కూడా తాగకూడదు, మంచిది కాదు. దానివల్ల ఏంటంటే బోన్స్ పాడవుతాయి, ఆ సమస్యలు తెచ్చుకోకూడదు కదా. మనం న్యాచురల్ చిట్కాలు ఏమైనా కొన్నిటిని పాటించడం అలవాటు చేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. జీలకర్ర గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ని తగ్గిస్తుంది, గ్యాస్ తేన్పులు, పొట్ట ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. ఎలా? మీరు అన్నం తిన్నాక, చెప్పండి. అన్నం తినేసాక పొట్ట ఉబ్బరంగా ఉంటుంది, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా దానికి ప్రత్యామ్నాయం కాదు. ఎప్పుడైనా ఒకసారి మీకు ఇలా ఉంటే మాత్రమే, మీకు రెగ్యులర్గా ఇరిటేషన్ ఉంటుంది, పొట్టలో కడుపులో మంట ఉంటుంది, రోజు గాలి బంధించేస్తుంది అంటే ఇవి బంద్ చేయవు. ఇవి తాత్కాలిక చిట్కాలు మాత్రమే. ఇది మన డిస్క్లైమర్. డాక్టర్ అవసరం ఉంది మీకు, డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోండి. అలా కాకుండా ఎక్కడో ఏ పెళ్ళిలోనో ఫంక్షన్లోనో తినొచ్చాము, మన వేళ తప్పి తిన్నాము, బాగుందని ఇంకొంచెం తిన్నాము, స్వీట్ ఏదో సూట్ కాలేదు, అందులో ఉన్న క్యాప్సికమో క్యాబేజీయో మీకు బ్లోటింగ్ వచ్చేస్తుంది పొట్ట, ఇలాంటప్పుడు ఒక 3-4 చిన్న చిట్కాలు, ఇవి నేను పాటించే చిట్కాలే చెప్తున్నా. చెప్పండి. జీలకర్రని సోంపుని నీళ్ళల్లో వేసి ఒక 2 పొంగులు రానిచ్చి ఒక చిటికెడు ఉప్పు వేసుకుని తాగొచ్చు. ఒట్టి సోంపుని ఒక స్పూన్, తీయటిది కాదు, షుగర్ కోటెడ్ కాదు, మామూలు సోంపు ఉంటుంది కదా, ఒరిజినల్ దొట్టిది ఆకుపచ్చగా ఉండేది, అది నీటిలో వేసి 2 పొంగులు రానిచ్చి, ఏమి అక్కర్లే, ఒట్టి నీళ్లు తాగండి. సోంపు టీ ఆహారం తర్వాత తీసుకుంటే అది అన్నాన్ని అరగదీస్తుంది,
తేన్పులు తగ్గిస్తుంది. ఒకటే తేన్పులు వస్తున్నాయి, లేదా తేన్పు రాదు, పొట్టలో బిగబట్టినట్టు ఉంటుంది అవునవును. అని ఉంటుంది, పై ప్రాణం పైన పోతూ ఉంటుంది, అపిరితిపిరి అయిపోతారు కొంతమంది. అవునవును. అలాంటప్పుడు బాగా యూజ్ అవుతుంది. ఓకే. తర్వాత వాము పొడి, వాముని మజ్జిగలో కలిపి తీసుకోవటం. వాము ఏం చేయాలి, పచ్చి వాము పనికిరాదు, వేయించుకోవాలి. వేయించాలి, కొంచెం వేయించి వాము పొడి గ్రైండ్ చేసి పెడితే. పచ్చి వాము ఎప్పుడు పనికి వస్తుందంటే మనకి కింద పొట్టలో ఇబ్బందిగా ఉందనుకో, ఆహా. అపాన వాయువు బిగించేస్తుంది, ఆ, ఆ, ఆ. ఇవి రావు, ఆ. కింద నుంచి పోయే గాలి పోదు, పోదు. విసుగ్గా ఉంటుంది పొట్ట, మోషన్ ఫ్రీగా. అలాంటప్పుడు ఏం చేయొచ్చు, వామును ఒక చిటికెడు చేతిలో వేసుకుని చిటిక ఉప్పు వేసుకోవాలి, దాన్ని ఇట్లా బాగా నలిపి ఉప్పు వాము కలిపింది తినేసి ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగితే 2 గంటల్లో మోషన్ అయిపోతుంది. ఓ. అలా గాలి బంధించినా కూడా ఇలా చేయొచ్చు. ఓకే. ఇది ఇప్పుడు మనకి పై పొట్టలో గ్యాసు, ఆహారం తినటం వల్ల బరువుగా ఉండటం వల్ల వచ్చేదానికి హాట్ వాటర్ తాగటం, ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగటం. మీకు తరచుగా అలా చిన్న ఇబ్బంది కాదు, పెద్ద ఇబ్బంది కాదు, చిన్న ఇబ్బంది అయితే అన్నం తిన్నాక తాగే మంచి నీళ్ళు వేడి నీళ్ళు తాగండి. ఒక నిమ్మ చెక్క వేసుకోవచ్చు. నేను ఒకటి చేస్తా జయ, జనరల్గా ఇంట్లో కాదు, ఇళ్లలో కాదు, ఫంక్షన్స్లో కాదు, ఏదైనా రెస్టారెంట్స్కి భోజనం చేయడానికి వెళ్తే తినంగానే ఈ మన నిమ్మడిప్ప ఒక స్పూన్లో పిండేసి దాంట్లో ఒక చిటికెడు ఉప్పు వేసుకుని ఆ నిమ్మరసము ఉప్పు తీసుకుంటాను. హాయిగా ఉంటుంది రమ్మగారు. పొట్ట రిలాక్స్ అయిపోతే. వాళ్ళలో ఈ రెస్టారెంట్స్లో ఆయిల్స్ ఎక్కువ వాడతారు అవునవును కదా, చాలా రిలాక్స్ అయిపోతాను నేను. ఇంటికి వచ్చి ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగేస్తా. ఆయిల్స్ సెట్ అవ్వవు నాకు, ఎప్పుడో తింటాం, అంత రెగ్యులర్గా తినం కదా. ప్రయాణాల్లో బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా పర్టికులర్ పిల్లలు ఏదైనా చాలా ఇన్సిస్ట్ చేస్తే కానీ అంత ఎక్కువ తింటారు. అసలు ఇప్పుడు చాలా తగ్గిపోయింది. ఆ తిన్న రేర్గా కూడా ఇదే మార్గం, వేడి నీళ్ళలో నిమ్మరసం వేసుకుని తాగండి. పుదీనా నీళ్ళు ఒకటి చాలా బాగా పనిచేస్తాయి. పుదీనా టీ అండి, నీళ్ళ? పుదీనా టీయే ఏముంది, పుదీనా వేసుకున్నాం నీళ్ళలో మరిగించాం, లైట్ గ్రీన్ కలర్ వస్తుంది. ఒక చుక్క నిమ్మరసము, ఒక చిటికెడు ఉప్పు. మనకి కాచినప్పుడు ఆకుపచ్చ రంగు ఉంటుంది, నిమ్మరసం పిండగానే ఆకుపచ్చ రంగు పోతుంది, అయినా పర్వాలేదు, కానీ పుదీనా వాసన వస్తాయి. మింట్ టీ కూడా చాలా బాగా పనిచేస్తుంది. పల్చగా టీ పెట్టుకోండి. మామూలు టీ మనకి ఎక్కువ పాలు పోసి చిక్కటి టీ కాకుండా సగం పాలు సగం నీళ్ళు, లేదా పాలు తక్కువ నీళ్ళు ఎక్కువ, పుదీనా వేసి టీ పెట్టుకోండి, తాగేసేయండి, చాలా హాయిగా ఉంటుంది. తర్వాత అల్లం, కొంచెం ఉప్పు అద్ది, అల్లం ముక్క చిన్న అల్లం ముక్కని ఉప్పులో అద్ది నోట్లో పెట్టుకుని నిదానంగా నవిలి ఉప్పుతో పాటు అల్లపు రసాన్ని మింగండి, పొట్టను ఖాళీ చేస్తుంది. అది భావన అల్లం అని చేసేవాళ్ళు, తాతగారికి భావన జీలకర్ర అని కూడా చేసేవాళ్ళు మా ఇంట్లో. నిమ్మరసం ఉప్పు కలిపి పిండేసి జీలకర్ర అందులో తడిపెట్టి తర్వాత దాన్ని ఎండబెట్టేవాళ్ళు, మళ్ళీ ఇంకోసారి నిమ్మరసంలో వేసేవాళ్ళు, చివరికి పుల్ల పుల్లగా ఉంటుంది అన్నమాట జీలకర్ర. భావన జీలకర్ర, భావన అల్లం కూడా అంతే, నిమ్మరసము ఉప్పు కలిపి ఎండబెట్టుకోవచ్చు. మనకి ఇప్పుడు దొరుకుతున్నాయి, నింబువాలి, అదరక్ అలాంటివి దొరుకుతాయి. అది చాలా బాగా పనిచేస్తుంది దీనికి. ఇది మీకు సమస్యగా ఉంటే, జబ్బుగా పరిణమించేంత మటుకు తెచ్చుకోకండి. రేర్గా మీకు ఎప్పుడైనా అలా అనిపిస్తూ ఉంటే కనుక ఈ గ్యాస్ట్రిక్ సమస్యలకి ఇవేంటంటే ఎక్కువ ఉంచుకున్నారనుకోండి, మీకు అల్సర్లు ఫామ్ అయితే కష్టం. అవునవును, పెద్ద సమస్య అయిపోతుంది. అది అంత దాకా లేదు, కొంచెం సమస్యగా ఉంటే ఇలాగా ఏదైనా ఎక్కువ ఫలానా అది తింటే నాకు ఇది వస్తుంది అనేది గమనించండి అమ్మా. ప్రధానమైంది, డాక్టరే అన్నిటికీ పరిష్కారం అనుకోవద్దు. మన శరీరాన్ని మనం తెలుసుకోవాలి. మనం ఏం తిన్నాం, ఏం తింటే మనకేం వచ్చింది, లేదా పిల్లాడు ఏం తిన్నాడు, పిల్లాడు అది తినటం వల్ల వాడికి జలుబు చేసిందా, ఎండ చేసినా, మోషన్ తెల్లగా అవుతుందా, లేదా మోషన్ అవ్వట్లేదా, ఎక్కువ మోషన్స్ అయిపోతున్నాయా, వాడు రాత్రి పడుకోవట్లేదా, క్రాంకీగా అవుతున్నాడా, ఫలానా అది తిన్నాడు ఇవాళ క్రాంకీగా అయ్యాడు, మీరు అది గమనించాలి. పన్ను నొప్పి వచ్చింది, దేనివల్ల వచ్చింది, సడన్గా పన్ను నొప్పి, పన్ను జివ్వుమంది. ఇప్పుడు నేను ఇది తిన్నాను, చల్లటి తాగాను, పన్ను జివ్వుందంటే ఎనమెల్ పోయింది, మనకు అర్థం అవ్వాలిగా. అన్నిటికీ ఏది వచ్చినా డాక్టర్ దగ్గర పరిగెత్తాం, డాక్టర్ మీదే డిపెండ్ అవుతాం అనుకోద్దు. డాక్టరు మోస్ట్ డిపెండబుల్, మనకి అవసరం, డాక్టరే కావాలి మనకి. కానీ తొలిది మీరు తెలుసుకోండి. ఆయనకి చెప్తాకైనా మనకు తెలియాలిగా. ఇవి తిన్నప్పుడు నాకు ఈ ప్రాబ్లం వస్తుంది అంటే తీరుతాయి సమస్యలు. అలర్జీస్ కొంతమందికి సూట్ కాదు. అవును, గోధుమ తిన్నా కూడా కడుపులో మంట వస్తుంది. నాకు చెప్పాయి కదా నేను, కడుపులో మండిపోతుంది నాకు అని. ఈ మధ్య మళ్ళీ తగ్గింది, మళ్ళీ నేను రొట్టెలు తింటున్నా. ఎలా తగ్గిందో తెలీదు, మా వారు ఏదో మందేసి ఉంటారు, ఏదో సందర్భంలో వేసిన మందు దీనికి సెట్ అయింది బహుశా. మళ్ళీ రొట్టెలు తింటే నాకేం ప్రాబ్లం లేదు, తినేస్తాను. ఓకే, మనం చూడండి, మీకు అవకాశాన్ని బట్టి ఏ డాక్టర్ని మీరు ఫాలో చేస్తారో అక్కడికి వెళ్ళండి.
అలర్జీస్ కనుక ఉంటే హోమియో తీసుకోండి, అలర్జీస్ తగ్గుతాయి. తప్పకుండా. మీరు గమనించి నేను అది తినడమే మానేస్తానంటే మహత్తరంగా మానేయండి, అలా కూడా మానేసుకోవచ్చు కదా. కాకపోతే ప్రధానమైనది ఏంటంటే దీనికి సోడానో ఈనోనో చేద్దామని మాత్రం అనుకోకండి. ఎప్పుడో వన్స్ ఇన్ ఏ వైల్ ఒక సోడా ఒక ఈనో ఓకే, కానీ అది మాత్రం మందు కాదండి. ప్రతిసారి మీరు తెగ తినేసి అది వేసుకుని తాగేస్తాము అని మాత్రం చేయపోకండి. అది ఇంకో సమస్యకి ఆ, దారితీస్తుంది. తిన్నా మీకేమీ కానట్టుగా మీ బాడీని తయారు చేసుకోండి. Yes. శుభ్రంగా ఈ జీలకర్రలు ధనియాలు అలాంటివి తీసుకోవటం, ఆహార పదార్థాలు మన పద్ధతులు కొంచెం మార్చుకోవటం. ఒకేసారి హెవీగా తినేయకండి. ఏదైనా చాలా తినాలనిపిస్తే ఆ పూట స్వీట్ ఎగ్గొట్టేయండి. మంచూరియాలు అవి ఈ పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకు వెళ్తాం, అవి బాగా నచ్చుతాయి ఆయిల్ పదార్థాలు. మిగిలిన స్వీట్లు గీట్లు తర్వాత డ్రింక్స్ మానేసేయాలి. అవి మానేసేయండి, అవి ఒకటే తినండి, అలా పెట్టుకోండి. Right. అలా ఆలోచిస్తే కొంచెం సమస్య తగ్గించుకోవచ్చు. పెద్ద సమస్యగా ఉంటే మాత్రం తప్పకుండా డాక్టర్ని చూడండి. అది ఏమంటారు, కోతిపుండు బ్రహ్మరాక్షసిలాగా చేసేసుకుని తర్వాత పెద్ద పెద్ద సర్జరీల జోలికి వెళ్ళిపోకుండా ఏదో చిన్న వాటితోటి పోతుంది. తప్పకుండా. నమస్తే. నమస్తే.